హై వ్యూస్. ఫేక్ ప్రభు బిడ్డలు అని నేను అన్నది క్రైస్తవులనే. ఆ క్రైస్తవులు ఎవరు ఏంటనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు నమ్మే ఆ బైబిల్ మీద ప్రమాణం చేసి మీ మనస్సాక్షిని అడగండి. మీరు పహల్గామ్లో చనిపోయినటువంటి హిందువుల పట్ల ఎలా మీరు రియాక్ట్ అయ్యారు? ప్రపంచం అంతా కూడా అది టెర్రరిస్టులు దాడి అంటూ ఉంటే మీ వాళ్ళు చర్చిల్లో కావచ్చు, మీ మనసుల్లో కావచ్చు, ఏమని దానిని ముద్ర వేశారు? అండ్ నాకు దొరికితే అది అప్లోడ్ చేస్తా. వాడు గనక నాకు దొరికితే మేబీ చంపేస్తానేమో. పాస్టర్ ప్రవీణ్ని హిందువులు చంపితే ఆ హిందువులను టెర్రరిస్టులు చంపారు, లెక్క సరిపోయింది, కర్మ అంటే కర్మ విల్ బ్యాక్ అన్నట్టు పెట్టాడు ఎవడగా. అట్లాంటి వాడు ప్రభు బిడ్డ, వాడు క్రిస్టియనేనా? మొన్న షర్మిల ప్రపంచమంతా కూడా మోడీకి అండగా ఉంటాము, మీరు స్టెప్ తీసుకున్నాను అంటూ ఉంటే మోడీ వచ్చేసి స్వదేశీ టెర్రరిస్టు, మోడీ వచ్చేసి హిందువులకు ఫేవర్గా ఉంటున్నాడు, అది ముస్లింల అభద్రతా భావాన్ని కలిగిస్తుందని చెప్పేసి ఈమె అందంటే అది పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వటమా, మన దేశానికి సపోర్ట్ ఇవ్వటమా? అండ్ అద్దంకి దయాకర్ అది ఎప్పుడు లాంగ్ బ్యాక్ వీడియో అది. కోర్స్ అందులో ఆయన అన్నాడు, నేను పాకిస్తాన్ సపోర్ట్ అన్నా, పాకిస్తాన్ ప్రేమిస్తా అన్నాడు. అదే మన శత్రు దేశం అయ్యా అంటే అయితే అవనివ్వండి, వాళ్ళ మంచోళ్ళు ఉన్నారు, ఆ మంచోళ్ళని ప్రేమిస్తా అన్నాడు. ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు భువనగిరి ఎంపీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన రెస్పాండ్ అయ్యాడు. నాకు అసలు ఎంత అంటే ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డికి మంచి రికార్డు కూడా ఉంది, పార్లమెంట్లో ఎక్కువసేపు మాట్లాడటం, సభకు హాజరవడం కంటిన్యూ కాదు. ఈయన రేవంత్ రెడ్డిని ఎవరనేదంటే అసలు ఊరుకోడు, అరే మంచోడు కదా అనిపించింది. బట్ ఇందాక ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూసి ఈ కాంగ్రెస్ వాళ్ళని మార్చలేమరా బాబు అనిపించింది సీరియస్లీ. ఎలాగంటే రాహుల్ గాంధీ దగ్గర నుంచి రాష్ట్రాల సీఎంలు అందరూ కూడా మోదీకి సపోర్ట్గా ఉందాం, దేశం అన్నట్టుగా మనం మాట్లాడదామని అంటూ ఉంటే వీళ్ళు మాత్రం పార్టీ రాజకీయం శవరాజకీయం చేస్తా పోతా ఉన్నారు. ఆ షర్మిల వీళ్ళు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు, అదే చామలతను పవన్ కళ్యాణ్ మాట్లాడింది వీళ్ళు ఒప్పుకోరంట. ఏ రకంగా? మేము సెక్యులరిస్టులం, మేము పాకిస్తాన్ అనుకూలంగా మేము మాట్లాడాము, మేము పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడలా, మేము ఉన్న విషయాన్ని మాట్లాడాం. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం లేకపోతే పాకిస్తాన్లో ఏమని అంటున్నారే, మేమెందుకు వెళ్తాం అసలు అంటే తెలుసా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, పాకిస్తాన్ని ప్రేమిస్తామంటూనో ఇక్కడ మోడీ తప్పిదం వల్ల జరిగింది, మన సైన్యం ఫెయిల్యూర్ వల్ల జరిగింది అంటూ పాకిస్తాన్కి లీడ్ ఇచ్చే విధంగా ఉంటేనో అది తప్పు చేయటం, మీరు అటువంటి ఇక్కడ ఉండొద్దు, అటువంటి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి పాకిస్తాన్కి అన్నాడు. నేనే అదే అంటున్నా, నిన్న నైట్ వీడియో కూడా అదే చెప్పాను నేను. అరే నాయన మనదేమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఇంటర్నల్గా, అది పాకిస్తాన్కి ఆయుధం అయ్యేటట్టుగా ఇవ్వద్దురా బాబు అని చెప్పేసి ఉన్నా. ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా మన దేశంలో పాకిస్తాన్కి ఆయుధంగా మారుతున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వీరిలో అత్యధికంగా అన్నప్పుడు ఈ ముస్లింల్లో కొంతమంది క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్రైస్తవులు మరలా చెప్తున్నారు, ఈవెన్ జీసస్ అయినా సరే నాకు తెలిసినంత వరకు అయితే పరులను ప్రేమించమన్నాడు, శత్రువులను కూడా ప్రేమించన్నాడు. మరీ నీ మీదకి వచ్చిన చంపబోతే వాడిని వచ్చేసి చంపుతావా బిడ్డ చంపు అని చెప్పి సైలెంట్గా ఉండమనలా. ఎవరు అలా చెప్పరు. ఆయన ఆ రోజు సిలువ వేస్తున్నప్పుడు కూడా నా కోసం ఏడవకండి, మీకోసం బిడ్డల కోసం ఏడవండి అని చెప్పేసి అన్నాడు. మేబీ సినిమాలో చూడటమే తప్ప నాకు రియల్గా ఏంటో తెలియదు. అండ్ ఆయన చనిపోయాడు, మరలా 2 రోజుల తర్వాత లేచి వచ్చాడు అన్నారు. మరి ఆ తర్వాత ఏమేడేటో తెలియదు, అది ఎక్కడ కూడా రాసినట్టు లేదు. నేను ఆయన తక్కువ చేయట్లా, ఎవరు విశ్వాసాలు వాళ్ళవి, నేను కాదనను. మా నాన్న కూడా జీసస్ ఫాలోవరే. నేను అడిగిన్నాను, ఎందుకు నాన్న ఈ రకంగా అయ్యప్ప స్వామి మాలేసుకుంటావు కదా, గుళ్ళకి వెళ్తాం కదా, మనమంతా అదే కదా అంటే, లేదమ్మా ఎవరి నమ్మకం వారిదమ్మా, ఆయన వచ్చేసి ఏ రోజు కూడా నేను దేవుడిని అని చెప్పలేదమ్మా, దేవుని కుమారుని అని చెప్పాడమ్మా, మన కష్టం అంటే అండగా ఉంటా అంటాడు, మనకు బాధ ఉందనుకోమ్మా ప్రభువా వచ్చి కాపాడంటే, ప్రభువా నాకు వచ్చి అండగా ఉంటే పక్కనే ఉన్నట్టు ఉండిద్దమ్మా నాకు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇది విశ్వాసం కదా, నమ్మకం కదా అని చెప్పేసి. సో అందుకే నేను జీసస్ని ఇష్టపడతాను, ఐ లవ్ జీసస్, ఓపెన్గా చెప్తాను ఈ మాట. బట్ ఈ క్రైస్తవుల ముసుగులో ఈ మత ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అస్సలు దరిదాపు కూడా నేను రాను వాళ్ళని. సో ఇప్పుడు విషయం చెప్తుంది కూడా ఏంటి, మన పాస్టర్ ప్రవీణ్ విషయంలో అరే హిందువులకే సంబంధం రా బాబు అని అంటూ ఉంటే హిందువులు చంపారంటూ ఇప్పటికీ జాంబీలాగా మీద పడుతున్నారు. అట్లాంటిది అంతమంది హిందువులని ముస్లిం టెర్రరిస్టులు వచ్చి చంపితే నాకు తెలిసి ఒక్కరు నోరెత్తిన పాపాన పోవాలా. ఎక్కడ ప్రేయర్లు లేవు, నిరసనలు లేవు, ఏమి లేవు. అరే దేశంలో ముస్లింలు నిరసన తెలియజేశారు, హిందువులు నిరసన చేశారు, అన్ని పార్టీలు నిరసన తెలియజేశారు, ఈ క్రైస్తవులు ఎవరు నిరసన తెలియజేసినట్టు నేను ఎక్కడ చూడలే. సో విషయం మీకు అర్థమవుతుందా? ఆనాడు పేతురు అనబడే ఓ వ్యక్తి ఆయన జీసస్ యొక్క ప్రథమ శిష్యుడు అంటారు. ఇతను కూడా జీసస్ ఎవరో నీకు తెలుసా ఏంటని అడుగుతున్నప్పుడు ఎక్కడ తెలుస్తుంటే ఇతను పట్టుకెళ్తారని చెప్పేసి నాకు ఎవరు తెలియదు అని చెప్పేసి అంటాడు. చిన్నప్పుడు మా ఇంటికి నియర్ బై చర్చ్ ఉండేది. ఆ చర్చిలో వాళ్ళు ఈవినింగ్ టైం ఎక్కువే పెడతా ఉండేవాళ్ళు, సౌండ్ ఎక్కువ పెట్టి మరీ పెడతా ఉండేవాళ్ళు.
వెళ్ళి చెప్దామా అంటేనేమో మా చర్చి మా ఇష్టం అంటూ ఉండేవాళ్ళు. ఎందుకు లేరు వీళ్ళతో వచ్చిన తలనొప్పి అని చెప్పేసి సరేలే విందాము, 4 మంచి మాటలే కదా అన్నట్టు వినేవాడిని అప్పుడు నేను. సో అలా అప్పుడు నేను వినేవాడు అనమాట. ఇది చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. సో ఆల్రెడీ జీసస్ చెప్తాడు అతనికి, పేతురు నిన్ను వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నువ్వు చెప్పకుండా ఉంటావాయనో సంథింగ్ ఏదో చెప్తాడు. అట్లా లేదు నేను అలా ఎందుకు ఉంటాను ఏంటని చెప్పేసి అంటాడు. మళ్ళీ దానికి ఏదో రీజన్ కూడా చెప్తాడండి. 3వ సమ్ టైం పీరియడ్ కూడా చెప్తాడు. 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావనో 2 సార్లు అబద్ధం ఆడతావు ఏదో కూడా చెప్తాడు. సో ఈ పేతురు లాంటి వాళ్ళు ఉన్నారనమాట ఎక్కడ క్రిస్టియన్స్లో ఎక్కువ మంది. వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటారు కానీ నిజమేంటనేది వాళ్ళు ఫాలో అవ్వరు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓపిక్గా చెప్పాడు, చాలా ఫ్రాంక్గా చెప్పున్నాడు. నేను కూడా ఓపిక చెప్తున్నాను కదా, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా. ఒరే బాబు, ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలోని గాలి పీలుస్తూ ఈ దేశంలో పంట తింటూ ఏంటి నేను పంట బాబు మీరు వేరేది వినపడిందేమో, పండించిన పంట రైతులు పండించిన పంట తింటూ ఇక్కడ సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ రిజర్వేషన్ పొందుతూ మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తాం అండ్ మన దేశంలో తప్పు జరిగితే మీరు వాళ్ళంటారేంటి అండ్ చనిపోయిన హిందువులు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి రా బాబు. గాంధీ మహాత్ముడిలాగా ఉండటం కాదు, 2 చెంపలు పగులుతాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినాడు. గాంధీ మహాత్ముడు చంపకొస్తే ఇంకో చెంప చూపించమన్నాడు, అలా కాదు 2 చెంపలు పగులుతాయి అని చెప్పేసినాడు. నేను అదే అంటున్నా, ఈ దేశంలో ఉంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక భారతీయుడు చనిపోతే నువ్వు కనీసం సంఘీభావం తెలపకుండా కనీసం శ్రద్ధాంజలి ఘటించకుండా గొర్రెగా టెర్రరిస్టులు వచ్చి చంపితే మరలా టెర్రరిస్టులు వచ్చినటువంటి దేశానికి సంబంధించి నువ్వు ఫేవర్ అయ్యే విధంగా ఏ ఒకటి మాట్లాడుతూ ఉంటే నీది ఒక బతికేనా? ఎందుకురా ఇక్కడ ఉండటం? ఇంకా మీరు నిజమైన క్రైస్తవులు వచ్చేసి చాలా ధర్మంగా పద్ధతిగా ఉంటారు. ఇందా నేను చెప్పానే, మా నాన్న నిజమైనటువంటి క్రైస్తవుడు, ఆయన కొడుకుగా నేను గర్వపడుతూ ఉన్నా. అందుకే ఐ లవ్ జీసస్ బట్ నాట్ క్రిస్టియానిటీ. నేను మరలా చెప్తున్నా, క్రిస్టియానిటీ పేరుతో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సంపదలను ఏ రకంగా యూరోప్లో దోచుకున్నారో, అమాయకులను ఏ రకంగా మతం మార్చారో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఇప్పటికి వింటూనే ఉన్నా. చరిత్ర మొత్తం చదివి మాట చెప్తున్నా. మరలా చెప్తా, ఈ క్రిస్టియన్ మైనారిటీ కదా మిషనరీలు వాళ్ళు వచ్చి చదువు చెప్పటం కావచ్చు, హాస్పిటల్ కావచ్చు ఉన్నాయి. దానిని కూడా మత ప్రచారమే చేశారు. బట్ అందులో పనిచేసిన కొంతమంది మాత్రం నిజంగా మానవతా మూర్తులు, ఓ మదర్ తెరీసా కావచ్చు, ఇక మరి కొంతమంది కావచ్చు. మరలా చెప్తున్నాం కదా, నిజమైనటువంటి క్రైస్తవులు ఆ జీసస్ని ఫాలో అయ్యారు, ఆ మంచి అనేది దాన్ని స్ప్రెడ్ చేశారు. దానివల్ల ఇప్పటికి నాలాంటి వాళ్ళకి జీసస్ అంటే ఒక నమ్మకం కావచ్చు, లేదంటే ఒక అభిమానం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు. బట్ క్రిస్టియానిటీ అన్నప్పుడు విపరీతంగా మత ప్రచారం, విపరీతంగా మత మార్పిళ్ళు, విపరీతంగా వచ్చేసి మొత్తం దోచుకెళ్ళిపోవటాలు. ఇప్పటికీ చాలామంది నాన్ క్రిస్టియన్లు వాళ్ళు నమ్మేది ఏంటంటే జీసస్ సంబంధించి నిజమెంత అబద్ధమెంత అనుకున్నా ఆయన పేరు చెప్పి ఆనాడు రోమన్ పాలకులు కానీ లేదు ఆనాడు ఉన్నటువంటి మరికొంతమంది పాలకులు కానీ ఈ క్రైస్తవాన్ని వ్యాప్తి చెందిస్తూ ఈ బైబిల్లో కొన్ని వీళ్ళ సొంతంగా చొప్పించి అవే ఫాలో అవ్వాలన్నట్టుగా, అది ఫాలో అయితేనే మీకు స్వర్గం దక్కిద్ది అన్నట్టుగా వీళ్ళకి తగ్గ బైబిల్లో చొప్పించారని చెప్పేసి అంటారు. నిజమైన అబద్ధంతో మీకు తెలియాలి. నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కనుక చూస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతారు, గొప్పగా ఫీల్ అవుతారు. ఇక ఈ ఫేక్ ప్రభు బిడ్డలా లేదన్నప్పుడు పేతురు బ్యాచా ఎవరు ఏంటన్నది భుజాలు తడుముకుంటారు. అప్పట్లాగే జాంబీలాగా కామెంట్లతో పడిపోతారు. నేను మరలా చెప్తున్నాను, ఐ లవ్ జీసస్ బట్ మత మార్పిడి చేస్తూ ఇతర మతాలను దూషించే క్రిస్టియానిటీని ఆ క్రైస్తవుల్ని నా దరిదాపు కూడా రానివ్వను. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది అదే, ఈ దేశంలో ఉంటూ అడ్డదిడ్డగా మాట్లాడుతున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోండి బాబు దేశం వదిలిపెట్టి అన్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, వెళ్ళిపోండి దేశం వదిలిపెట్టి.